ట్రస్ట్ బోర్డు సభ్యులందరం కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దసరా ఉత్సవాలు గురించి మేము చర్చించుకోవడం జరిగింది. కొందరు అనుకోవచ్చు, దసరా చాలా టైం ఉంది కదా, ఇప్పుడే దాని గురించి ఎందుకు చర్చించుకోవడం అని కూడా అనుకోవచ్చు. కానీ 3 నెలల ముందు ఈ దసరా ఉత్సవాల గురించి మేము దేవస్థానంలో ఏం కార్యక్రమాలు చేయాలా, డోనర్స్ ఎవరి చేత చేపియాలా, 10 రోజులు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా దేవస్థానం నందు జరుపుటకు మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు కత్తుల చెంగలరాయుడు గారు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ అందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. అమ్మవారి దీక్ష 10 రోజులు కూడా కనకదుర్గ అమ్మవారు దీక్షలో ఉంటారు కాబట్టి ఆమెకు తగ్గట్టు మనం పూజలు చేసి, హోమాలు చేసి, గ్రామోత్సవాలు చేసి, భోజనాలు ప్రసాదాలు ఏర్పాటు చేయుటకు మేము ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి భక్తులు వారికి దోచిన హోమం గురించి కానీ, పోలంగ సేవ కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ వారికి ఏది చేయదలుచుకుంటే ముందుగా పేర్లు ఇస్తే ఆ పేర్లు మేము పాంప్లెట్లో వేయించడం జరుగుతుంది. తర్వాత పాంప్లెట్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు ఇచ్చినా జరగదు. ఇది ఎందువల్ల అంటే అమ్మవారు ఆ 10 రోజులు కూడా మౌన దీక్షలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ఈ పూజలన్నీ చేసి మనం ఒక కార్యక్రమంగా గ్రామోత్సవం చేస్తే మనందరం కూడా మంచిది. మనము, మన కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డోనర్స్ అని మేమేమి ఇవ్వలేదు, గుడికి బాగోలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా 10 రోజులు చేసేదానికి మా ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు కూడా ముందుకు రావడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం అమ్మవారి దయ వల్ల దిగ్విజయంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.